హలో హాయ్ అందరికీ. సమ్మర్ వెకేషన్ అంటే ప్రతి ఒక్కరూ సొంత ఊర్లలోకి లేదా వాళ్ళ చుట్టాల ఊర్లలోకి వాళ్ళ అమ్మ వాళ్ళ ఊర్లలోకి వెళ్తుంటారు. కానీ నేను మాత్రం ఈ సమ్మర్ వెకేషన్ని ఎంజాయ్ చేసేలాగా లేను. ఎందుకంటే మీరే చూడండి ఫ్రెండ్స్, చిన్న కరివేపాకు మొక్క నాటుకున్నాను. రెగ్యులర్గా వాటర్ పోస్తుంటే అది ఎంత పెద్దగా అయిపోయింది. దీన్ని వదిలి ఎటైనా వెళ్దామంటే నేను వచ్చేసరికి ఇది ఎక్కడ వాడబట్టిపోతుందో చూడండి, ఎంత బాగుంది. ఇక్కడ లొకేషన్ క్లారిటీ లేదు కానీ చెట్టు సూపర్ అయింది. అసలు ఇంత చక్కగా పెరిగింది కాబట్టి దీన్ని వదిలి ఎటు వెళ్ళలేకపోతుంది. నేను వచ్చేసరికి ఇది ఏమైపోతుందో, దీనికి వాటర్ ఎట్లా ఏంటి అని ఆలోచిస్తూ ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. దీనికి తోడు ఈ మల్లె చెట్టు ఒకటి అయింది. చాలా పెద్ద పెద్ద బొండు మల్లెలు ఉన్నాయండి. దీనికి చిన్న మొగ్గలు కాకుండా మొగ్గ చాలా పెద్దగా వేస్తుంది. దీనికి చూడండి, ఈ చెట్ల కోసం నేను సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ని క్యాన్సిల్ చేసుకుంటున్నాను. దీనికి తోడు ఇక్కడ ఒక చిన్న దవ్వనం చెట్టు కూడా పెట్టుకున్నా. ఈ దవ్వనం చెట్టు ఇంకా కరివేపాకు చెట్టు కన్నా ఎక్కువ హర్ట్ చేస్తుంది ఎటైనా వెళ్దామంటే వద్దు వద్దు అన్నట్టు. ఇది ఒకటి పారిజాతం చెట్టు. నేను వచ్చేసరికి ఈ చెట్లన్నీ ఏమైపోతాయో ఏమో అని భయం వేస్తుంది. వెళ్తేనేమో వన్ డేలో రాలేము. చూడండి ఫ్రెండ్స్, అన్నిటికన్నా నాకు కరివేపాకు చాలా చాలా ఇబ్బంది పెట్టిస్తుంది. ఎటు వెళ్ళకు అని రెగ్యులర్గా అసలు ఇందులో డెవలప్మెంట్ కనపడుతుంది ప్రతిరోజు. ఇంత చిన్న చెట్టు నాటిన జస్ట్ ఒక 3-4 monthsలోనే ఇంత పెద్దగా అయిపోయింది. చూడండి, బాయ్.